ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము: వారి వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక క్రైస్తవుని యొక్క జీవితములో దేవుడు చేస్తున్నటువంటి చక్కటి వాగ్దానము: వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరము అనగా జవాబునిస్తాను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకిస్తానని చలవిస్తున్నాడు. మన దేవుడు మన ప్రార్థన ఆలకించి ఉత్తరమిచ్చువాడుగాను మనకు జవాబును దయచేయువాడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన సమస్యలు ఏవైనా కావచ్చు, మీ యొక్క పరిస్థితులు ఎలాంటిగా ఉన్నను వాటన్నిటిని ప్రభు సన్నిధిలో మనవి చేయండి. ఆయన్ని వేడుకొనండి, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయండి. మీ ప్రతి మనవిని ఆలకించి ఆయన మీకు జవాబిచ్చేవాడిగా ఉన్నాడు. అంతేకాని నాకు ఒక అద్భుత కార్యము జరగాలి, నా జీవితంలో గొప్ప మేలు జరగాలి, నేను ఎక్కడికో పోతాను, అక్కడికి పోతే ఇక్కడికి పోతే, లేక వాళ్ళు ప్రార్థిస్తే వీళ్ళు ప్రార్థిస్తే నాకు కార్యము జరుగుద్ది అని అనుకొనకండి. వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది: నీవు వేడుకో, ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. నీవు మనవి చేయి, ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఇంటిలో నువ్వు వేడుకొని ప్రార్థించు, మనవి చేయి. నీ విన్నపములను దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు జవాబిచ్చేవాడిగా ఉన్నాడు. మధ్యవర్తులతో ఆయనకు పని లేదు, కానీ ఆయనే మధ్యవర్తిగా ఉండి నీకు సహాయం చేయువాడిగా ఉన్నాడు. బైబిల్ గ్రంథమందు మరొక వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది: మనమేమి అడిగినాను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనని వేడుకొనివి మనకు కలిగినవని ఎరుగుదుము. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. విశ్వాస సంబంధమైనటువంటి ప్రార్థన గురించి పత్రికలో యోహాను తెలియజేస్తున్నాడు. మనమేమి అడిగినను మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల అదే విశ్వాసం. మనం ఆయన్ని వేడుకొనివి మనకు కలిగినవని ఎరుగుదుము. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేయి. ఆయన నీ పక్షముగా కార్యము చేస్తాడు అని విశ్వాసముతో నువ్వు దేవుణ్ణి వేడుకో. నీవు ఏది పొందాలనుకుంటున్నావో అది నీకు ఆయన దయచేస్తాడనేటువంటి మరింత అసంచలమైన విశ్వాసంతో గనుక నువ్వు అడిగినప్పుడు దేవుడు అది నీకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించుట నేర్చుకోండి. ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయండి. మీ మనవి ఆయన ఆలకిస్తాడు. మీ మనవిని ఆలకిస్తాడు. మీరు వేడుకొనినవి ఆయన నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు ప్రార్థిస్తే నీ మనవి ఆలకించి నీకు జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఉన్న పాటిన మోకరించు, ప్రార్థించు. నీ విన్నపాలు దేవునికి తెలియచేయి. నీ మనవి ఆయనకు తెలియజెప్పు. ఆయన నీకు ఉత్తరం ఇచ్చువాడిగాను జవాబిచ్చువాడిగా ఉన్నాడు. కాబట్టి నేడే ప్రార్థించు. దేవుని యొక్క ఉత్తరమునగా జవాబును నువ్వు పొందుకో. తప్పక దేవుడు నీ జీవితంలో మేలును చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, అయా వేడుకొనక మునుపు ఉత్తరమిచ్చువాడవు, మనవి చేయుచుండగా ఆలకించు దేవుడవై ఉన్నావు. అయా విశ్వాసంతో నీ బిడ్డలు ప్రార్థించు శక్తి దయచి, నీ బిడ్డలకున్న ప్రతి సమస్యను నీ సన్నిధిలో ప్రార్థించి దానికి జవాబును పొందుకొని అద్భుతాన్ని పొందుకుని కృపా ధన్యత యేసయ్యా నీ బిడ్డలకు అనుగ్రహించి ఈ దినం ప్రత్యేకమైన దీవెనలు అనుగ్రహించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.